హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నవమి. ఈరోజు మఘ నక్షత్రం మంగళవారం. ఈరోజు విశేషమైనటువంటి రోజు. నవమి తిథిలో మంగళవారం కలిసి వచ్చింది. ఈరోజు సాక్షాత్ దేవి అనుగ్రహాన్ని పొందాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. ఈరోజు నవదుర్గా దేవతల్ని స్మరించాలి. 9 దుర్గలు కూడా ఒకే చోట స్థిరంగా ఉన్నది దేవి పార్వతి అంటే నవదుర్గలు. అష్టలక్ష్మీలు అంటే లక్ష్మీదేవి స్వరూపాలు. సప్తమాతృకలు వేరు అంటే నవదుర్గలు వేరు, నవశక్తులు వేరు. ఇలా చాలాసార్లు చాలా దేవతలని మనం పరిపరి విధాలుగా పూజించే అద్భుతమైన అవకాశాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఈ సనాతన ధర్మంలో అయితే నవమి తిథి మంగళవారం వచ్చినప్పుడు ఓం నవదుర్గాయ నమః అనే నామాన్ని జపిస్తే ఏకకాలంలోనే ఈ యొక్క నవదుర్గా దేవతల అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఓం నవదుర్గాయై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం నవదుర్గాయై నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వలన నవదుర్గల యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఇక ఈరోజు మఘ నక్షత్రం. మఘ నక్షత్రంలో ఎవరైనా మొదటి పాదంలో రెండో పాదంలో జన్మించి ఉంటే తండ్రికి దోషం ఉంటుంది. మూడో పాదం నాలుగో పాదంలో దోషం ఉండదు. దానికి 11 మాసాల లోపలే మనం పరిష్కారాలు ఆచరించాలి. ఇది చాలా రోజుల నుండి మనం తెలుసుకుంటూ వస్తున్న విషయం. ఇక ఈరోజు మంచి మాట. మనం ఏదైనా వ్యవసాయం చేసే చోటు కావచ్చు, ఏదైనా భూమి ఇటువంటి చోట మనం ఏదైనా విత్తనాలు వేస్తే పంట వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే విధానంగా ఏదైనా చెడు సృష్టి అవ్వాలి అంటే ముందుగా ఆ చెడుని ఆవిర్భవించేలా చేసేది మనమే అయి ఉంటుంది. అది ఎలాగా అంటే ఎదుటి వ్యక్తికి కోపం తెప్పించేది మనమే. కోపం వచ్చిన తర్వాత దానికి బాధ్యత వహించే శిక్ష అనుభవించేది కూడా మనమే. అప్పుడప్పుడు ఇటువంటి విషయాలు అంటే ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎదుటి వ్యక్తికి కోపం వస్తుంది అంటే వాళ్ళకి నచ్చని పనులు మనం ఏదో చేస్తున్నాము అని అర్థం. లేదంటే వాళ్ళకి విరుద్ధమైనవి ఏదో ఆచరిస్తున్నాము అని అర్థం. అలాగే వాళ్ళపై అసూయతో వాళ్ళ గురించి దుష్ప్రచారం చేస్తున్నాము అని అర్థం. అలా ఏదో ఒక అనుచితమైన పని మనం ఆచరించి ఉంటేనే అక్కడ గొడవ అనేది సృష్టి అవుతుంది. అప్పుడు కుటుంబంలో గొడవలు రావడానికి కారణం మనం. ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వమా లేకపోతే దీనికి మనమే కారణమా అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి పిల్లల మధ్య కావచ్చు. ఇటువంటి గొడవలు రావడానికి కారణం వ్యతిరేకము. జీవితంలో అర్థం చేసుకుంటే ఏ గొడవ ఉండదు. భర్తని భార్య, భార్యని భర్త అర్థం చేసుకుంటే అక్కడ ప్రేమ అనేది ఉంటుంది. అదే విధానంగా తల్లిదండ్రులని అర్థం చేసుకోవడానికి పిల్లలు ప్రయత్నించాలి. అలాగే పిల్లల్ని అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడా ప్రయత్నించాలి. జీవితంలో ప్రతి సన్నివేశానికి ఎదుటి వ్యక్తి ఎంత కారణమై ఉంటారో మన స్థితి కూడా అంతే కారణమై ఉంటుంది. దీనికి మనం ఒక చిన్న కథ అనేది తెలుసుకుందాం. ఒకసారి పూర్వంలో ఒక మహారాజు అనేవారు ఉంటారు. చాలా శ్రేష్టమైన వ్యక్తి. ఆయన ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి గుర్రంపై కూర్చొని మంత్రిమండలి సమేతంగా రాజ్యంలోకి ప్రవేశం చేస్తాడు. ఒక వీధిలో అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దూరంగా ఒక కొట్టు ఉంటుంది. ఆ కొట్టు రాజుకు కనపడదు, కానీ దూరం నుండి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక కొట్టు ఉంది అనే విషయం. రాజు అక్కడ చూసి ఆ కొట్టులో ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష వేసేయండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడున్న మంత్రికి ఎందుకు రాజుగారు ఇలా చెప్పారు అని ఆలోచిస్తూ కన్ఫ్యూజన్లో ఉంటాడు. అలా మహారాజు చెప్పారని అతను పిలిచి ఉరిశిక్ష వేసేస్తే రాజుకి చెడ్డ పేరు వస్తుంది. అందుకని చెప్పేసి ఇంత మంచి మహారాజు మనకి ప్రజలందరికీ మంచి చేస్తాడు, ఎప్పుడూ చెడు అనేది ఆలోచించలేదు. మరి ఎందుకు ఈరోజు ఈ కొట్టతనికి ఉరిశిక్ష వేయమని చెప్పారు? ఇందులో అంతరార్థం ఏముంది?
అని రాజుకు మరియు ఇతనికి ఏంటి సంబంధం అని చెప్పి మహారాజుకి మనసులో ఏముంది అని ఆలోచించుకొని మరుసటి రోజు ఉదయాన్నే ఆ మంత్రి అతను వేషభూషణాలన్నీ మార్చుకుని ఆ కొట్టు దగ్గరికి వస్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడంతా శ్రీగంధపు చెక్కలు ఉంటాయి. చాలా పెద్ద పెద్దవి, చాలా పూర్వమైనవి, చాలా సువాసన వస్తున్నవి శ్రీగంధపు చెక్కలు. ఆ సమయంలో ఏంటి ఇవి, ఈ చెక్కలున్నాయి ఇక్కడ ఏంటి అంటే, ఇవన్నీ శ్రీగంధపు చెక్కలు స్వామి. ఇది చాలా పురాతనమైన వృక్షాల నుండి తీసిన అద్భుతమైన శ్రీగంధం ఇది. అందుకే ఇంత సువాసన ఉంటుంది అంటారు కొట్టువాడు. అవునా, అయితే దీన్ని కొనుక్కోవడానికి ఎవరొస్తారు, ఎటువంటి వారు కొనుక్కుంటారు అంటే, దీన్ని కొనుక్కోవడానికి ప్రజల దగ్గర అంత డబ్బు లేదు కదా స్వామి. అప్పుడు డబ్బు లేకుండా ఇది ఎలా కొనుక్కుంటారు అన్నారు. అప్పుడు మహారాజు ఉంటాడు కదా, ఆ మహారాజు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఈ ఒక శ్రీగంధం చెక్కల్ని వాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి అందుకే అప్పటిదాకా ఇవి ఇలాగే ఉంచుతాను అంటాడు ఆ కొట్టువాడు. అవునా, అంటే అప్పటిదాకా ఇవి ఉంటాయా అని అడుగుతాడు మంత్రి. ఆ, మహారాజు ఎప్పుడు చనిపోతాడో ఇవి అప్పుడు కొనుక్కుపోతారు. నేను కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నా అంటాడు. అప్పుడు ఆ మంత్రికి అర్థమైంది, ఇతని మనసులో మహారాజు స్వర్గస్థులు అవ్వాలని ఉంది అనే ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అనుసరించి మహారాజు మానసిక మాధ్యమం ద్వారా తెలుసుకుని ఆ మహారాజు ఇతనికి ఉరిశిక్ష వేయమన్నాడు. అంటే ఇటువంటివి కూడా, అంటే మనసులో అనుకునే విషయాలను కూడా తెలుసుకునే విధంగా అనే ఒక సైకాలజీ అనేది ఉంటుందట. దీన్నే టెలిపతి అని కూడా అంటూ ఉంటారు. అయితే అలా అనగానే ఇతను సరే ఒక 4 గంధపు చెక్కలు ఇవ్వండి, నేను నుదుటిలో రాసుకోవాలి అని చెప్పి 4 గంధపు చెక్కల్ని తీసుకొని అక్కడి నుండి మహారాజు దగ్గరికి వెళ్తాడు. మహారాజా, మీకోసం అద్భుతమైన శ్రీగంధపు చెక్కలు తెచ్చాను, చూడండి ఎంత బాగున్నాయో అంటాడు. రాజుగారు చూసి చాలా బాగుంది, ఆ గంధం తీయండి అని చెప్పి గంధం తీయించుకొని తీసిన దాన్ని నుదుటిలో పెట్టుకుంటే ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది ఆ మహారాజుకి. ఇటువంటి అద్భుతమైన గంధం ఎవరిచ్చారు అని మంత్రిని అడిగితే, మహారాజా, మీకోసం ఒక వర్తకుడు తెచ్చి దీని మహారాజుకి అందించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే సరే, అతను ఎక్కడున్నా వెతికి అతన్ని పిలిపించి అతన్ని గౌరవంగా సత్కరించి సన్మానం చేసి రాజధనంలో నుండి కొన్ని అతనికి ఇవ్వండి అంటాడు. అప్పుడు అక్కడికి వచ్చి ఆ వ్యాపారి మహారాజు అతన్ని చూసి ఆ వర్తకుణ్ణి, నువ్వు చాలా మంచి గంధపు చెక్కలు తెచ్చి ఇచ్చావు, ఇటువంటి అద్భుతమైన గంధం నా జీవితంలోనే నేను చూడలేదు, చూడండి దీన్ని నేను అలంకరించుకున్న ఎంత ఆనందంగా ఉందో, ఇటువంటి గంధాన్ని మనకి పూజకి ఇటువంటి వాటికి మన రాజ్యాస్థానానికి పంపిస్తూ ఉండండి అని తెలియజేస్తాడు. మరియు సన్మానం చేసి అతనికి రాజధనంలో కాస్త ధనం తెప్పించి ఇస్తారు. దాన్ని విన్న వర్తకుడు మనసులోనే, నేను ఎంత చెడుగా ఆలోచించానో మహారాజు గురించి, మహారాజు నా కష్టాన్ని గుర్తించి నాకు వ్యాపారం చేసుకోవడానికి, నా వ్యాపారం జరిగేలా గంధపు చెక్కల్ని సప్లై చేయడానికి నాకు ఈ పని చెప్పాడు. సంతోషంగా ఆనంద బాష్పాలతో అలా అనుకుంటూ బయటికి వెళ్తాడు. అప్పుడు మహారాజ్కి ఈ మంత్రివర్గం వారు తెలియజేస్తారు, మహారాజా, ఇతను ఎవరో కాదు, నిన్నటి రోజు మీరు ఉరి తీయండి అన్నారు కదా, అతనే ఇతను అనగానే ఆ మహారాజు క్షణంలో దిగ్భ్రాంతికి గురైపోతాడు. అరే, ఇటువంటి వ్యక్తిని నేను ఇలా అన్నానా, నేను ఎంతో మూర్ఖుణ్ణి, నన్ను క్షమించు పరమాత్మ అని ఆ మహారాజు తప్పు తెలుసుకొని మనసులోనే భగవంతునికి చెప్పుకుంటాడు. అంటే దీన్ని అంతరార్థం ఏమిటి అని అంటే, ఎదుటి వ్యక్తిలో ద్వేషం రావాలి అన్నా, కోపం రావాలి అన్నా మన మనసులో కానీ మన ఆలోచనలో కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళపైన తెలియని ఒక కోపమో క్రోధమో కలిగి ఉంటుంది. అందుకే అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ముందుగా మీ మనసులో అపారమైన ప్రేమను నింపుకుంటే ఖచ్చితంగా మీ మనసు చల్లబడుతుంది. అప్పుడు అందరితో మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనలో ఏ శక్తి అయితే ఉందో అదే శక్తినే ఇతరుల నుండి మనపై ప్రభావం చూపిస్తుంది అని అర్థం. ఇక మన సాంప్రదాయంలో శుభకార్యాలు లాంటివి ఆచరించేటప్పుడు ఇంటికి గుమ్మడికాయని కట్టడం, గుమ్మడికాయని దృష్టి తీసుకొట్టడం ఒక ఆనవాయితీ అనేది ఉంటుంది. అయితే కొన్ని తాంత్రిక పుస్తకాలలో, అంటే ఈ బలికి సంబంధించిన తాంత్రికంలో లేకపోతే
తంత్రభేదిని కావచ్చు, సౌగామిని తంత్రం కావచ్చు, ధృతరాష్ట్ర తంత్రం కావచ్చు, ఇటువంటివి ఎన్నో ఒక తంత్ర గ్రంథాలలో విశేషంగా కూష్మాండ అంటే కూష్మాండాదేవి వర్ణన కూడా ఉంటుంది. కూష్మాండ అనేది గుమ్మడికాయకి ఉంటుంది. కూష్మాండ అంటాం గుమ్మడికాయని. కానీ అక్కడ విశేషంగా 2 కూష్మాండాల గురించి తెలియజేశారు. మన ఇంట్లో వంటకు ఉపయోగిస్తాం ఆవాలు. అవి నల్లగా కాస్త ఎర్రగా ఉంటాయి. హోమానికి ఉపయోగించేవి ఔషధ రూపంగా ఉపయోగించే ఆవాలు. ఎటువంటివి అంటే అవి తెల్లటి ఆవాలు. హోమానికి ఔషధాలకు వాటిని ఉపయోగిస్తాం. అదే విధానంగానే 2 ఇక్కడ గుమ్మడికాయలు కూడా ఉంటాయి. ఒకటి ఎర్రటి గుమ్మడికాయ, ఒకటి తెల్లని గుమ్మడికాయ. ఎప్పుడు కూడా ఏ ఇంటికైనా తెల్లటి గుమ్మడికాయనే ద్వారానికి కట్టాలి. ఆ తెల్లటి గుమ్మడికాయని ద్వారానికి కట్టేటప్పుడు అసుర శక్తి దూరమైపోతుంది. ఎర్రటి గుమ్మడికాయ ద్వారానికి కడితే ప్రకృతిలో ఉన్న తామసిక గుణాలు ఆకర్షిస్తాయి. ఇది వేదంలో చెప్పబడింది. మరీ విశేషంగా తంత్రశాస్త్ర గ్రంథంలో శ్లోక సమేతంగా కూడా ఉంది. దాన్ని ఏ కారణానికి ఇంటికి కట్టకూడదు ఎర్రని గుమ్మడికాయని. ఇక రెండోది, చాలామంది ద్వారానికి ఈశాన్య భాగంలో కడుతున్నారు. కాబట్టి ఈశాన్య భాగంలో ఎప్పుడూ కట్టకూడదు. ఎందుకంటే అక్కడ భారము అనేది ఉండకూడదు అనేది శాస్త్రంలో ఉంది. 1000 ఏనుగుల బలము, 1000 ఏనుగుల శక్తి ఒక బూడిద గుమ్మడికాయకు ఉంటుందట. ఇంటికి మధ్య భాగాన్ని కానీ ఆగ్నేయాన్ని కాన కట్టచ్చు, లేదంటే ఉత్తరానికి కూడా కట్టచ్చు. ఏ దిశలో కట్టినా ఈశాన్య భాగంలో మాత్రం ఏ కారణానికి కూడా గుమ్మడికాయని కట్టరాదు అనేది మన శాస్త్రంలో తెలియజేయబడింది. ఇక ఈరోజు తారాబలాన్ని తెలుసుకుందాం. ఈరోజు నిత్య నక్షత్రం మఖా నక్షత్రం అయితే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి జన్మతార. ఇది అంత శుభం కాదు. ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. భరణి ఉప పూర్వాషాఢ వారికి పరమమిత్ర తార, అత్యంత శుభకరం, ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి మిత్రతార, అత్యంత శుభకరం, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార, జాగ్రత్త వహించడం చాలా మంచిది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార, కష్టపడండి, ప్రతిఫలం మీదే అవుతుంది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యత్తార, ఇది అంత శుభం కాదు. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి క్షేమతార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి విపత్తార, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపత్తార, అదృష్టమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక దివ్యమైన వాస్తు పరిహారం. వాస్తుపై నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. అది చాలా మంచిది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా దానిపైన అది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, ఈ ఒక సైన్స్తో, ఈ థియరీతో అది తయారు చేసింది. దాన్ని ఇంట్లో పెడితే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది దూరం అవుతూ వస్తుంది. ఇక దివ్య పూజ. రేపు ఉదయాన్నే ఉమామహేశ్వర లేదా లక్ష్మీనారాయణ అర్ధనారీశ్వర స్వామి వీళ్ళ ముందు దీపం వెలిగించి అర్ధనారీశ్వరుల ముందు అర్ధనారీశ్వర స్తోత్రం కానీ, లేదా ఉమామహేశ్వరుని ముందు పార్వతీ పరమేశ్వర అష్టోత్తరం కానీ, లేదా లక్ష్మీనారాయణల ముందు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం కానీ పారాయణం చేసుకుంటే కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల సఖ్యత మరియు వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. మనకి ఎక్కడైనా స్థలం ఉంది, అది అమ్ముడు పోవట్లేదు, ఇటువంటివి ఏవైనా సమస్యలు, భూ వివాదిత సమస్యలు ఏవైనా ఉంటే ఒక తెల్ల ఆవాలు చిటికెడు తీసుకుని అవి ఆ ప్లేస్లో వేసేసి వచ్చేయండి. అవి త్వరగా సేల్ అయిపోతుంది. లేదా ఇంట్లోనే కూర్చొని దుర్గా లేదా లక్ష్మి లేదా సరస్వతి ఏ విగ్రహాలకైనా కూడా కాస్త తెల్ల ఆవాలకి కుంకుమ కలిపి వాటిని ఎర్రగా మార్చి వాటితో పూజించి అర్చించి తెల్ల ఆవాలతోనే అర్చించాలి. అలా అర్చించి సంకల్పం చేసుకుని నెయ్యి దీపం వెలిగిస్తే మీరు చేసే వృత్తిలో అభివృద్ధి మరియు ఏదైనా లిటిగేషన్ ఉన్న భూ వివాదిత సంబంధాలలో లేదా ఏదైనా అమ్ముడు పోవాలనుకున్నా త్వరగా అమ్ముడుపోతుంది. తర్వాత ఆ ఆవాలను మెల్లగా తీసి దాన్ని గ్రైండ్ చేసి పౌడర్లా చేసి ఆ నీళ్ళల్లో కలిపి నీటిని ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేయండి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.